హాయ్ ఓవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. మీకు ఇప్పుడు ట్రావెలర్ పామ్ చూపిస్తాను. బనానా లీవ్స్ ఉన్నట్టు ఉంటాయి. ఇవి ఎక్కువగా రిసార్ట్ వాళ్ళు, విల్లాస్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్ని. ప్రీమియం ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇటువైపు ఒక లీఫు, ఇటువైపు మూడు, మిడిల్లో ఒకటి వస్తుంది అన్నమాట. స్ట్రక్చర్ అటువైపుకి ఇటువైపుకి వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. బనానా లీవ్స్ ఉంటాయి కదా, అలాగ ఉంటాయి ఇవి. అరిటాకుల్లాగా చాలా హైట్ గ్రో అవుతాయండి. ప్రీమియం ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్స్ అన్నీ అవే. ఇంకా మీకు ఇలా చూడండి, అరిటాకు వస్తుంది కదా, అలాగ వస్తుంది ఇది. ఇది ఆకు మీకు ఇలాగ వస్తుంది అన్నమాట. అలాగ వచ్చిందా స్ప్రెడ్ అవుతుంది. చూడండి లీఫ్ ఎంత బాగుందో. ఇవన్నీ అవే. ఇంక ఇది ఒకటి కొత్తగా ప్రొడ్యూస్ అవుతుంది లీవ్. ఇదిగోండి హైట్ చూడండి ఒకసారి. ప్లాంట్స్ అన్నవి. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ యాజ్ స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. మీకు కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇప్పుడు ఆర్నమెంటల్ ప్లాంట్ చూపిస్తాను. దాన్ని బ్రాసియా అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇండోర్లో అవుట్డోర్లో కూడా ప్లాంటేషన్ చేసుకోవచ్చు. చిన్న ప్లాంట్ అయితే ఇండోర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంబ్రెల్లా ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ ప్లాంట్. లీవ్స్ అవి అబ్జర్వ్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా హైట్ గ్రో అవుతుంది ఇది. ఇండోర్లో కూడా ప్లాంటేషన్ చేసుకోవచ్చు. మీకు ఇండోర్లో ఎక్కువ స్పేస్ ఉంటే కనుక ఈ ప్లాంట్ని పాట్లో పెట్టుకుని అరేంజ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకో మీకు ఇలాగ వస్తాయి లీవ్స్, గుత్తులుగా వస్తాయి. ఇంకెలా చూడండి ఎన్ని ఆకులు ఉన్నాయో ఒక గుత్తికి. ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది. ఇలాగ వస్తాయి మీకు లీవ్స్ పొడుగ్గా. ఇవన్నీ ఆ ప్లాంట్సే. ఇదిగోండి, దీంట్లో గోల్డ్ వెరైటీ కూడా ఉంటుంది, ఇది గ్రీన్ వెరైటీ. ఇవన్నీ ఆ ప్లాంట్సే. పాట్లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి. ఇక్కడ ఉన్న వల్ల మీకు అలా కనబడుతున్నాయి, కానీ ఇంక ఈ ప్లాంట్ చూడండి ఎంత హైట్ ఉందో. ఇవి కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా. ఇంక చూడండి ఒకసారి ఇలాగ ఉంటాయి. బాగుంది కదా స్ట్రక్చర్. లోపల కొమ్మలతోటి కాండం చూడండి. చిన్న చిన్న ఓళ్ళు కూడా వస్తున్నాయి దీనికి. బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లాంట్స్. ఇక్కడ చూడండి ఎండ పడి లీవ్స్ ఎలా షైన్ అవుతున్నాయో గ్రీన్ కలర్లో. ఇదిగోండి అంబ్రెల్లా ట్రీ అంటే ఇంకెక్కడ చూడండి ఇలా ఉండడం వల్ల దీన్ని అంబ్రెల్లా ట్రీ అంటారు. ఇలా గుత్తులుగా కాస్తాయి. ఇవన్నీ ఆ ప్లాంట్సే. ఈ ప్లాంట్స్ని మనం రబ్బర్ ప్లాంటు, సఫ్లెరా ప్లాంటు ఇండోర్లో మనం ఎలాగ పాట్లో అరేంజ్ చేసుకుని కార్నర్లో పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు మీకు జపనీస్ ఫెర్నెట్ ట్రీ చూపిస్తాను. దీన్నే ఫిల్సిమ్ డిస్పెన్స్ అని కూడా పిలుస్తారు. ట్రీగా ఉంటుంది, ఇది ట్రీ అవుతుంది. పాత్వేస్ ఉంటాయి కదా బార్డర్స్, లార్జ్ ఏరియాలో అక్కడ ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బుషీగా పెరిగితే అంబ్రెల్లా టైపు. ఇంకెక్కడ చూపిస్తున్నాను కదా, ఇవే ఆ ప్లాంట్స్. ఫిల్సిమ్ డిస్పెన్స్ అంటారు. 30 బ్యాక్ సైజులో ఉన్నాయి ఇవి. హైట్ ఒక 6 feet ఉంటాయండి ఇవి. లీవ్స్ కూడా చూపిస్తాను మీకు దగ్గర నుంచి. ఆర్నమెంటల్ ట్రీ. ఫ్లవర్స్ ఏమీ రావు కానీ బుషీగా గ్రో అవుతాయి. ఇలాగ ఉంటాయి లీవ్స్, ఫెర్న్ టైపు. ఈ ప్లాంట్స్ అన్నీ అవే.
మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.